నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుతడి పంటలు మినుములు పెసర సాగు చేశారు. పంట కోత దశలో తెగుళ్లు సోకి ఎన్ని పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర దిగుబడి లేక ఎకరాకి 20 నుంచి 50 వేల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టామన్నారు. తెచ్చిన అప్పులు తీరుతాయో లేదో అని రైతులు వాపోతున్నారు. వచ్చిన కొద్ది పంటను అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. చేసుకుంటున్నాము. ఏ నష్టం వస్తుంది కానీ లాభం లేదు. ఎన్ని చేసుకున్నా వర్షం లేదు, నీళ్ళు లేవు. బోర్లు ఉంటే సగం సగం నీళ్ళు వస్తున్నాయి, పంటలు రాలేదు. చేసుకున్న పైరు కూలి వాళ్ళకి కూడా పిలుచుకుంటే వాళ్ళకే చాలకపోయా. 3 క్వింటాలు కూడా కాలేదు ఎక్కడ పెట్టుకుంటే. ఎప్పుడూ లాభం వచ్చే మాటే లేకుండా పోయింది. దాని నుంచి నష్టమే కానీ లాభం లేదు, వర్షం లేదు. ఎగచూసి పోతా ఉన్నాం. వరి పెట్టుకుంటే వరి నష్టం అయిపోయా, సొద్ద పెట్టుకుంటే సొద్ద నష్టం అయిపోయా. ఏది పెట్టుకున్నా కానీ పైరేమో ముందుకేమో రాకపోయా. ఎన్నాళ్ళు చూసినా కానీ ముందుకు వచ్చే రైతు ముందుకే రాలేకపోయా. కరెంటు బిల్లులు ఏమో తరుముకొని వస్తూనే ఉండే. కరెంటు బిల్లులు ఏమన్నా కానీ దాన్ని తగ్గించే మార్గం లేకపోయా. అయ్యేమో మా ఫీజులు వేసి వాళ్ళ ఫీజులు వేసి అంతనేమో ఇంటి బిల్లు 300 వస్తుంది దాన్ని 500 చేసింది. అవి కట్టుకోవాలంటే కట్టం అయిపోతా ఉండే. యాడ్ తెచ్చి కట్టేమో 4000 పింఛను మీరేం కట్టలేరా, మీరేం చేయలేరా అని అంటా ఉండే. మినుము వేసుకున్నాము, మినుము సగానికి సగం వచ్చింది, పంట ఏం రాలేదు. సొద్ద వేసుకున్నాము, సొద్ద కూడా సగానికి సగము. లేబర్ అంతా వాళ్ళకే సరిపోలేదు మేము చేసే పంటలు. వ్యవసాయం చేసుకుంటే అంత లాసే కానీ లాభం లేదు. ఆ బర్రెలు ఇక్కడ వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గండిపాలెం ప్రాజెక్టు నీళ్లు లేవు. వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారంటే అది కూడా స్టార్ట్ చేయలేదు. 15-20 సంవత్సరాల నుంచి వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడిపోయి, ఏదో మినుము మొక్కజొన్న రాగి వేస్తే అవి కూడా ఎండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం, వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. ఇంతమంది ప్రజాపాలకులు గెలుస్తుంటారు కానీ ఏమీ కూడా రైతుల గురించి మా గురించి కూడా పట్టించుకోవడం లేదు. కానీ 30,000, 40,000 దాకా ఖర్చు అవుతుంది మాకు పంట వేసేదానికి. లాస్ అయిపోయి ప్రభుత్వం మాకు ఏ సహాయం కూడా చేయడం లేదు. అందువల్ల మీరు ప్రభుత్వం కొంచెం ఆలోచించి మాకు మంచి సహాయాలని కోరుతున్నాం. ఉదయగిరి మెట్ట ప్రాంతము నీళ్ళు లేక